అందరికీ నమస్కారం అల్లా. అందరు బాగున్నారా? నేను మీ నెల్లూరు పెద్దోడిని. మీ అందరి కోసం ఒక వార్త తీసుకొచ్చానబ్బా. కానీ ఆ వార్త మీలో చాలామంది నచ్చకపోవచ్చు, కానీ అదే నిజమబ్బా. ఈయన పిల్లకాయలు, అసలు ఈ పిల్లకాయలు చూస్తుంటే ఒక్కొక్కరిని చింత పరిగితే కొట్టాలనిపిస్తుందబ్బా. ఏదో పిల్లకాయలేదే, నదిలో సెల్ఫీ తీసుకుంటా నదిలో కొట్టుకుపోయి చచ్చిపోతాడు ఒకడు. ట్రైన్లో ఊగినంతా సెల్ఫీ తీసుకుంటా ట్రైన్ కింద పోయి చచ్చిపోతాడు. పర్వతాలకు వెళ్ళి కొండపైన సెల్ఫీ తీసుకుంటా లోయలో పోయి చచ్చిపోతాడు. ఏంద్రా ఇదే? ఒక్క సెల్ఫీ మీ ప్రాణాల కన్నా ఎక్కువ? అంత గొప్పదా సెల్ఫీ? మిమ్మల్ని మీ తల్లి 9 నెలలు కడుపులో పెట్టుకొని ఎంత ఇబ్బంది పడిందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కడుపులో ఉన్నప్పుడు సరిగ్గా కూర్చోలేక, సరిగ్గా తిరగలేక, సరిగ్గా నిద్రపోలేక, ఆఖరికి కాలకృత్యాలు వచ్చిన టైంలో కూడా ఎంత ఇబ్బంది పడిందో తెలుసారా మీకు? అంత అపురూపంగా చూసుకున్న ఆ ప్రాణాన్ని ఒక్క సెల్ఫీతో ఒక్క సెకండ్లో తీయేస్తారా? ఫేస్బుక్లో మీరు చాట్ చేస్తుంటారే, ఆ ఫోటో అబద్ధం, ఆ పేరు అబద్ధం, ఆ ఊరు అబద్ధం, ఆఖరికి మీరు సొల్లు కాచుకుంటే చాట్ చేస్తుంటారే, అవతలున్నది మగోడు ఆడారో కూడా తెలియదురా మీకు? అమ్మాయిలు వచ్చి అరే ఆ సెలబ్రిటీ ఇంత ఐశ్వర్యం ఉంది, ఆ సెలబ్రిటీ ఇంత అద్భుతంగా ఉంది, ఆ సెలబ్రిటీకి ఇంత లగ్జరీ ఉంది, ఇంత అందంగా ఉంది అని వాళ్ళే మానసికంగా కృంగిపోతున్నారంట. ఇలా మానసికంగా కృంగిపోయే వాళ్ళు ఈ దేశంలో 36% మంది ఉన్నారంట. అమ్మా అదంతా ఎడిటెడ్ లైఫ్ అమ్మా, ఫేక్ లైఫ్ తల్లి. వాళ్ళ జీవితంలో నీ జీవితం కన్నా ఎక్కువ కష్టాలు ఉంటాయమ్మా. ఈరోజు షూట్ ఉండి రేపు ఉండుకుపోవచ్చమ్మా, వాళ్ళకి ఈరోజు లైఫ్ బాగుండి రేపు అడుగు తినొచ్చమ్మా. కొంతమంది ఎక్కువ ఆర్టిస్టులు సరిగ్గా డబ్బులు లేక ఎవరు గుర్తుపడతారో తెలియక, ఎవరు గుర్తుపడతారో భయంతో మహారి స్క్రాఫ్లు కట్టుకొని ర్యాపిడోలు తిరుగుతున్నారమ్మా. ఇంకొంతమంది అర్ధరాత్రులు ట్రైన్లో ఎక్కి ఎవరు గుర్తుపడితే ఎవరు పరుగు పోతుందనే భయంతో తెల్లవారుజామునే ఎవరు చూరుకొని దిగి వెళ్ళిపోతున్నారమ్మా. ఇంకొంతమంది అమ్మాయిలు బా ఈ అమ్మాయి ఎంత ఎత్తుంది, ఈ అబ్బాయి ఎంత ఎత్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అమ్మా కొంతమంది సరిగ్గా 5 అడుగులు కూడా ఉండరమ్మా. వాళ్ళకి యాపిల్ బాక్సులు పెట్టి వాళ్ళు ఎత్తి హైట్ ఉండేలాగా చూపిస్తారమ్మా. వార్తల్లో బతకండి అమ్మా, వాస్తవాల్లో బతకండి. ఇంకొంతమంది పిల్లకాయలు చదువుకోవడానికి హాస్టల్కి వస్తాడు. హాస్టల్కి వచ్చి అన్నా ఫుడ్ ఎలా ఉంటుంది అని అడగడు, అన్నా వైఫై ఎంత స్పీడ్ వస్తుంది అని అడుగుతాడు. ఏందిరా ఇది? ఎవరు మీరంతా? ఏం జరుగుతుందో అసలు యూత్లో? వాడెవడో ఇంట్లో అంటులు తవ్వుతున్నాడు, వాడెవడో ఇంట్లో వంటలు చేస్తున్నాడు, అవన్నీ మీకెందుకురా? 70% యూత్ మొత్తం ఫోన్లో 3-4 గంటలు వాళ్ళ రోజు జీవితాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతున్నాడంటండి. మీ ఇంకో విషయం చెప్తాను, భవిష్యత్తులో మొబైల్ డిఅడిక్షన్ సెంటర్లు రాబోతున్నాయంట. ఏమండి ఎటుపోతున్నాం అసలు మనం? అసలు మనం ఫోన్ కనిపెట్టామా లేదా ఫోన్ మనం కనిపెట్టిందా?
ఫోన్ అనేది మన జీవితంలో ఒక వరంగా ఉండాలి. అదే మన జీవితానికి శాపంగా మారకూడదు. ఇంకుంటాను. మీ నెల్లూరు పెద్దోడు. తర్వాత వారితో మళ్ళీ కలుద్దాం. బాయ్.